నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు, విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన ఏడుగురికి ప్రదానం, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి, ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూపు ప్రకటన. బహుముఖ ప్రజ్ఞాశాలి, మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను ప్రారంభించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ వ్యయంతో కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుల వేస్తోంది. వీటిలో రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిలవ వ్యవస్థ మొదలైనవి ఉన్నాయి. అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రాజ్యాంగ చలవే, నేను ఈ స్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. 75 ఏళ్లలో సామాజిక, ఆర్థిక పురోభివృద్ధి సాధించాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఆర్. గవాయి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గ్లోబల్ సమ్మిట్తో ప్రపంచానికి చూపించబోతున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వ అధికారులకు మంత్రి తుమ్మల సూచన. క్రీడా వార్తలు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ అపజయం. నేటి సూక్తి. మనిషికి కోపం ఎప్పుడూ మాట్లాడే మాటలలో మాత్రమే ఉండాలి. మనసులో కాదు. ప్రేమ మాత్రం మాటలలో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. ఆరోగ్య చిట్కా. దోసకాయ శరీరం యొక్క హైడ్రేషన్ను పెంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. సూరినామ్ దేశ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఎవరు ఎన్నికైనారు? జవాబు జెన్నిఫర్ గేర్లింగ్స్ సైమన్స్. నేటి జీకే ప్రశ్న మరోసారి. దోమల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్సు సిస్టమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది?